దండకారణ్యంలో గన్ గర్జనలు ఆగడం లేదు. రోజుకో ప్రాంతంలో అన్నట్టుగా మావోయిస్టులు నేల కొరుగుతూనే ఉన్నారు. అసలు దండకారణ్యంలో ఏం జరుగుతోంది? వరుస ఎన్కౌంటర్లు జరగడానికి కారణం ఏంటి? ఈ ఎన్కౌంటర్ల వెనుక బలగాల స్ట్రాటజీ ఏంటి? అమిత్ షా చేసిన ప్రమాణం నిజం కాబోతోందా? ఈ ఏడాది తొలి 3 నెలల్లో ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్టుల సంఖ్య 79. మరి ఆ తర్వాత ఈ కౌంట్ ఆగిందా అంటే ఆగలేదు, పెరుగుతూ ఉంది. మన ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో 10 మంది చనిపోయారు. ఇప్పుడు తెలంగాణలోని భద్రాద్రి అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో 6 మావోయిస్టులు మృతి చెందారు. ఈ వరుస ఘటనలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి, మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. సో పక్కా స్ట్రాటజీ ప్రకారం ఈ దాడులు జరుగుతున్నట్టుగా ఇక్కడ క్లియర్గా అర్థమవుతోంది. ఈ మొన్న మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడైన మాచర యేసోబు మృతి చెందాడు. భద్రాద్రి ఎన్కౌంటర్లో కూడా ఓ అగ్రనేత మృతి చెందినట్టు తెలుస్తోంది. ఏడాది మొదటి నుంచి జరుగుతున్న ఎన్కౌంటర్లను అబ్జర్వ్ చేస్తే మామూలు మావోయిస్టులతో పాటు అగ్రనేతలు కూడా వాళ్ళలో ఉంటున్నారు. ఇది కాస్త వారికి ఆందోళన కలిగించే విషయం. ఎందుకంటే అగ్రనేతలు లేకపోతే వారికి దిశానిర్దేశం ఉండదు, లీడర్షిప్ కోల్పోతారు వాళ్ళు. దిశానిర్దేశం లేకపోతే మిగిలిన వారిని ఏరేయడం చాలా సులువు అవుతుంది. అందుకే బలగాలు ఇప్పుడు పాత్రధారుల కంటే సూత్రధారులపై ఫోకస్ పెంచినట్టుగా కనిపిస్తోంది. నిజానికి చాలా రోజులుగా మావోయిస్టులకు ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. తమ కంచుకోట అనుకున్న బీజాపూర్ దండకారణ్యంలో కూడా వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. అడవిలో అణువణువు తెలిసి నిత్యం అప్రమత్తంగా ఉండే మావోయిస్టులకు భద్రతా బలగాలు చెక్ పెడుతున్నాయి. ఈ ఏడాది తొలి నుంచి నాట్ ఓన్లీ బస్తర్, మొత్తం దండకారణ్యంపై ఫుల్ ఫోకస్ పెంచాయి భద్రతా బలగాలు. సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్తో పాటు డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ నెట్వర్క్ను ఏర్పాటు చేశాయి. ఇన్ఫార్మర్ వ్యవస్థను పటిష్టం చేశారు. మావోయిస్టులు వరుస సమావేశాలను ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తున్నారు. మావోయిస్ట్ టాప్ లీడర్లంతా ఎప్పుడు ఎక్కడ ఉంటున్నారనే విషయాలను ఎప్పటికప్పుడు అప్డేట్స్ చేసుకుంటూ ఉన్నారు. దీన్ని బట్టి మావోయిస్ట్ అగ్రనేతలపైనే మెయిన్ ఫోకస్ పెట్టారని అర్థమవుతోంది. నిజానికి సమ్మర్కు ముందు వరుస దాడులు జరిగాయి. అడవులు పల్చబడుతూ ఉంటాయి సమ్మర్ టైంలో. ఆకులన్నీ కూడా రాలిపోయి డెప్త్ తగ్గిపోయి లోపలున్న చాలా దూరం వరకు కూడా మనకి విజిబిలిటీ ఉంటుంది. సో ఆ పల్చబడడంతో వీళ్ళకి తప్పించుకోవడం అనేది ఈజీ కాదు. సో బలగాలకు పరిస్థితులు అనుకూలంగా మారాయి. దీంతో వరుస ఎన్కౌంటర్లు జరిగాయి. ఆ తర్వాత వర్షాకాలం ప్రారంభమైన అడవులు దట్టంగా మారినా ఈ ఎన్కౌంటర్లు మాత్రం ఆగడం లేదు. అయితే అగ్రనేతలు తమ రాడార్లోకి వచ్చినప్పుడు మాత్రమే దాడులు చేస్తున్నాయి బలగాలు. నెక్స్ట్ ఓవైపు ప్రత్యక్ష దాడులు చేస్తూనే మోరల్గా కూడా వారిని దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనికి లేటెస్ట్ ఎగ్జాంపుల్ రాధా అలియాస్ నిల్సో హత్య. విప్లవం కోసం అడవి బాట పెట్టిన ఆమె విగత జీవిగా ఇంటికి తిరిగి వచ్చింది. ఆమెపై కోవట్టు ముద్రేసి మావోయిస్టులు హత్య చేశారు. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ ఘటనపై మావోయిస్టులు చాలా వివరణలు ఇచ్చుకున్నారు. బట్ అవి ప్రజల్లోకి ఎంత మేర వెళ్ళాయనేది డౌటే. ఇవన్నీ కాకుండా 2026 నాటికి నక్సలిజాన్ని అంతం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. రానున్న 3 ఏళ్లలో ఛత్తీస్గఢ్ మావోయిస్ట్ రహిత రాష్ట్రంగా మారుతుందన్నారు. అసలు ఛత్తీస్గఢ్ అనేదే మావోయిస్టులకు కంచుకోట. అక్కడే వారు పట్టుకోలిపోతే ఇక వారి పరిస్థితి అంతే. నిజానికి భద్రాద్రిలో జరిగిన ఎన్కౌంటర్ను చూస్తే కొన్ని కొత్త డౌట్స్ వస్తున్నాయి. చాలా రోజులుగా ఈ వైపు మావోయిస్టుల అలజడి లేదు. అయితే ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల ఎరవేత ముమ్మరంగా జరుగుతుండడంతో కొందరు ఇటువైపుకి ఏమైనా వస్తున్నట్టుగా అనుమానం వస్తుంది. పరిస్థితిని చూస్తే అట్లానే అనిపిస్తుంది. కానీ ఈ విషయాన్ని ముందే ఊహించి అలర్ట్ అయ్యారు తెలంగాణ పోలీసులు. దానికి నిదర్శనమే ఈ ఎన్కౌంటర్. ఇవన్నీ కాకుండా మావోయిస్ట్ అగ్రనేతల్లో అంతర్గత కుమ్ములాట్లు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇది కూడా వారిపై ఉన్న నమ్మకం సన్నగిలేలా చేస్తుంది. సో ఓవైపు అంతర్గత కుమ్ములాట్లు, మరోవైపు ప్రజల నుంచి తగ్గుతున్న సానుభూతి, ఇంకోవైపు ప్రభుత్వాల ఉక్కుపాదం. వీటన్నిటికంటే మరో పెద్ద సమస్య ఏంటంటే రిక్రూట్మెంట్స్ తగ్గిపోతున్నాయి. అంటే కొత్త వాళ్ళని రిక్రూట్ చేసుకోవడం అనేది ఆగిపోయింది. దండకారణ్యంలో ఉండే అమాయక గిరిజనులు తప్ప సాధారణ ప్రజలు ఎవరూ కూడా మావోయిస్టులు చేరి పోరాటాలు చేయడం లేదు. వాళ్ళకి ఆ ప్యాషన్ కానీ అటువైపు మొగ్గాలనే ఆలోచన కానీ రావడం లేదు. ఎందుకంటే వారి ఆలోచనలో మార్పు కనిపిస్తుంది. పోరాటం ప్రజల్లో ఉండి చేయాలి కానీ అడవుల్లో కాదని ఈ సమస్యలతో మావోయిస్టులు సతమతమవుతూ ఉన్నారు. అందుకే ఇప్పుడు మావోయిస్టుల ప్రజల కోసం కంటే తమ అస్తిత్వం కోసం ఎక్కువగా పోరాడాల్సి వస్తోంది. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.